హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే పెళ్ళి ఆర్డర్ ఇంకా పెండింగ్ ఉన్నాయైతే చేయించేసానండి. అవి కూడా చూపిస్తాను చూడండి. శారీ వచ్చేసి ఇదండి, ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ ఆ టైప్లో ఉంది. ప్యారెట్ గ్రీన్ హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని మగ్గం వర్క్ అయితే చేయించాను. హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ లాగా కావాలని చెప్పారు కస్టమర్ అయితే. బ్యాక్ వచ్చేసి ఇలా పర్ల్స్ ఉంటాయి కదండి, ఇది శారీకి ఏంటంటే అన్నీ ఇలా జరదోజీ అదే అయిందని చెప్పి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం పర్ల్స్ ఉంటాయి కదండి, ఆ పర్ల్స్ తోటి అయితే వర్క్ చేయించాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు వర్క్ అయితే ఎంత డీసెంట్గా అనిపించిందంటే అంత డీసెంట్గా వచ్చింది. ఇలా వచ్చింది బ్యాక్ నెక్ వచ్చేసి. వీడియోలో లైట్గా కనిపిస్తుందేమో కానండి, బయట అయితే చాలా బ్రైట్గా అనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా, ఆరెంజ్ కలర్ తోటి అయితే అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి బ్యాక్ అంతా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ కూడా చూసారా, ఇది ఫ్రంట్ మొత్తం పర్ల్స్, గోల్డ్ బీడ్స్, వైట్ పర్ల్స్ అండి. ఇలా వచ్చి ఫ్రంట్ వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఈ డిజైన్కి చాలా హైలైట్ వచ్చినాయండి. అంటే ఇలా ఆలవల్ల కావాలని చెప్పారు కదా, ఇలా మొత్తం ఆలవల్ల వచ్చింది హ్యాండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి, బాగా అనిపించింది డిజైన్ అయితే. కింద వచ్చేసి ఇలా బీడ్స్ అయితే, శారీ అంతా ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ ఇచ్చేసానండి బీడ్స్ అయితే. చూసారా, అంటే ఇవి స్టిచ్చింగ్ అయిపోతే మనకి లుక్ అనేది అర్థమవుతుంది కదా. ఇలా 2 హ్యాండ్స్. ఈ డిజైన్ అయితే చాలా నచ్చిందండి నాకైతే. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఫినిషింగ్ కూడా చూడండి. చాలా లుక్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి. ఎల్లో కలర్ శారీ ఇట్లా బ్లూ కలర్ అయితే వచ్చేసింది. బ్లూ కలర్ ఇలా నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఎల్లో మిక్సింగ్లో అయితే చేసేసాను. ఇది వచ్చేసి అన్ని రౌండ్ నెక్ అయినాయి కదండి. ఇదైతే కస్టమర్కి అయితే డిఫరెంట్గా కావాలని చెప్పారు, అంటే షేప్ అనేది డిఫరెంట్గా ఇచ్చేసాము. చూపిస్తాను. చూసారా, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా టెంపుల్ స్టైల్లో వచ్చిందండి. చాలా బాగుంది వర్క్ అంతా. ఇది జర్దోజీ అదంతా వైట్ పర్ల్స్, బీడ్స్, కుందన్స్ యూస్ చేసి అయితే ఎక్కడ థ్రెడ్ యూస్ చేయకుండా చేసామండి. ఇదైతే బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. నెక్ వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇట్లా చూసారా, బీడ్స్, అది బీడ్స్ కాదు, బుటీస్ ఇచ్చేసాము. ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి అసలు. ఇవి స్టిచ్చింగ్ అయిపోతే లుక్ మనకు అర్థమవుతుంది కదండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా లుక్ వచ్చినాయి, చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా. హ్యాండ్స్ కూడా ఇవి ఎలా వచ్చినాయి అంటే డిఫరెంట్గా వచ్చాయండి. హ్యాండ్స్ చూపిస్తాను. ఇలా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఒక లైన్ ఇచ్చేసి కింద వచ్చేసి బీడ్స్ ఇచ్చేసాను. ఇలా మధ్యలో వచ్చేసి బంచ్ వచ్చిందండి, ఇలా మిడిల్లో బంచ్. చాలా బాగుందండి. ఈ సైడ్స్ అంతా చిన్న చిన్న బుటీస్. ఇవేంటంటే ఏవైనా స్టిచ్చింగ్ అయితే అర్థమవుతాయి అని అన్నట్టు లుక్ అయితే చాలా బాగుందండి. బంచ్ వస్తే లుక్ ఆటోమేటిక్గా కొంచెం సింపుల్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇట్లా చాలా బాగుంది. ఇలా వచ్చింది చూడండి. ఈ డిజైన్స్ ఈ 2 హ్యాండ్స్ ఇట్లా వచ్చి బాగున్నాయి కదండి. మగ్గం వర్క్స్ అన్నీ సింపుల్గా నీట్గా ఇట్లా ఎవరికైనా సరే. కంప్యూటర్ వర్క్ ఒకటే కాదండి, స్టిచ్చింగ్, మగ్గం వర్క్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన షాప్లో అయితే. ఎవరికన్నా కావాలి అంటే నేనైతే నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను కదండి, నెంబర్ చూసి నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా వర్క్స్ అవైలబుల్ ఉంటాయి. కొరియర్ అయితే మొత్తం ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తానండి. ఈ వర్క్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.